గైస్ మన వ్లాగ్ నేనైతే మా రవణమ్మమ్మల ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి షుగర్ మొక్క తీసుకొచ్చాను. మా అమ్మమ్మ దానికైతే 4 హోల్స్ పెట్టేసుకుంది. చూస్తున్నారా? ముందుగా కొంచెం మట్టి వేసేసుకున్న తర్వాత 1 మినిట్ వర్మి కంపోస్ట్ కోకోబీట్ రెడ్ సాయిల్ వేసేస్తున్నాను. ముందుగా మీకు లాస్ట్ టైం నాటడం చూపించాను కదా, ఒక చిన్న షుగర్ మొక్క. అది నాటలేదు, మా మామయ్య ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. ముందుగా నేను ఎలా నాటుతున్నారో చూద్దరు కదా, అందుకే కనిపిస్తుందా మీకు? చూస్తున్నారా? కత్తిరి తీసుకొని ముందుగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేనైతే. మట్టి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా మట్టి వేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత చూడండి, వేర్లు ఎంత దారుణంగా వచ్చాయి అంటే చెప్పనక్కర్లేదు, అంత బాగా వచ్చాయి. నేను మట్టి ఇంకా బాగా తవ్వుకోలేదు, అందుకే మట్టి వేయలేకపోతున్నాను అప్పుడే. మీరు ఏమేమి మిక్స్ చేస్తారక్క మట్టిలో అంటారు? కోకోబీట్, వర్మి కంపోస్ట్, మిక్స్ ఆయిల్ వేస్తాను అనమాట. నేనైతే వేస్తాను. ఇప్పుడు నా మొక్క సంగతి ఇదనమాట. మట్టి వేసాను, ఇంకా మట్టి కావాలి కాబట్టి నేను తెస్తాను అనమాట. మా ఇంట్లో ఉంది కోకోబీట్ రెడ్ సాయిల్ అంటాను నేను వాటిని. ఆ మట్టి అయితే నాటేస్తున్నాను ఇప్పుడు. ఆ మట్టే కాదు, కొద్దిగా గెత్తం కూడా వేయాలి కాబట్టి వర్మి కంపోస్ట్ కూడా కొద్దిగా వేయాలి కదా. పెద్ద రాయి వేసేసాను అనమాట. ఇది గెత్తము, చిన్న మొక్క చేస్తే చాలు కదా, చాలు. అంత ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకని నేను ఎక్కువగా తీసుకోవట్లేదు వీటిని. చూస్తున్నారా? గెత్తం అంటే ఆవు ప్యాడ్ అనమాట. మీరు ఏం అసహించుకోవద్దు, మొక్కలకి అదే మెయిన్ ఇంపార్టెంట్. చూస్తున్నారా? మొక్క నాటుతున్నాను. నాటేస్తాను అనమాట. అటు ఇటు కొద్దిగా రాళ్ళు పెట్టేస్తే షుగర్ మొక్క రెడీ అనమాట. చూస్తున్నారా? నాటేసాను. నాటేసుకున్నాను గైస్. చూస్తున్నారా? అక్కడ చెత్త చెత్త అయిపోయింది, అది కూడా క్లీనింగ్ మా మామయ్య రాలేదు. నేను హనుమలకి చెప్తున్నా, నేను డిమార్ట్ స్టోరీలో మా మామయ్య అసలు కనిపించలేదు కదా, అందుకు. ఆ మొక్క ఎలా నాటుకున్నానని చూపిస్తాను. ఇగోండి, ఇలా నాటుకున్నాను అన్నమాట. పడిపోతుంది, కొద్దిగా వాటర్ వేసేస్తా. నాటేసుకున్నాను అనమాట. వాటర్ కింద క్యాప్ తెచ్చుకుంటాను. 1 మినిట్. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే కర్రపుల్లు అడ్డు పెట్టబడుతుంది. ఏ కర్రపుల్లు తీసుకుందా? కర్రపుల్లు తీసుకొని వస్తాడు. ఇగోండి, ఇంత కర్ర చాలు. మా అమ్మమ్మ దీనికి ఇలా కట్టబద్ది. మనకు కట్టడం రాదు కాబట్టి ఇలా గంచడమే. ఇంకా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట ఇది, అందుకే మీకు చెప్తున్నా. కర్ర ఇలా కట్టేస్తుంది. ఇంక ఈ డబ్బా పడేద్దాం, ఇంకేమైనా గార్డెనింగ్ పనికి వస్తుందంటారా? కొంచెం పడేద్దాం.
నాటేసుకున్నాం. కర్ర చూసారా దగ్గర దగ్గర నా హైట్కి వచ్చేసింది. మొక్క అయితే నాటేసుకున్నాను. ఓకేనా గైస్, బై గైస్. నెక్స్ట్ వీడియోలో పాలకూర నాటడం చూపిస్తానే. ఓకేనా గైస్, బై గైస్.